వెళ్ళిపోతారంట. ఉండండి, ఉండి కనిపిస్తే కదా, ఎవరేం చెయ్యర్లే. తిరిగి చూడండి ఒకసారి. ఇప్పుడు ఓకే. ఏది మీ కట్ట ఇదేనా? ఎంత కమ్మారు ఇది? అమ్మారా? అమ్మాలా? ఇంకా అమ్మలేదా? ఎంత చెప్తున్నారా? మీరు చెప్పాలి కదా, ఆయనదేముంది, మీరు చెప్తా ఉంటే కదా. ओके हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూస్తే ఈ సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే 3-4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ వారం మార్కెట్లో గొర్రెల ధరలు ఎలా ఉన్నాయి, ఏ రకంగా అమ్ముడుపోయినాయి, లేదా ఏ రకంగా ధరలు చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చాలా రోజుల తర్వాత వచ్చాం. 8 కాలు అలా అవుతుంది టైము. ఒకసారి లోపలికి వెళ్ళేసి ఏం ధరలు ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో దీంట్లో పిల్లలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ ఒక బండి, 2 బళ్ళు లోడ్ అయి ఉన్నాయి. ఆ బళ్ళ కాడికి వెళ్దాం ఫస్ట్. దాని తర్వాత వచ్చేసి మిగతా గొర్రెలు కాడ అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ కట్టలో అయితే గొర్రెలు పెద్ద సైజులో ఉన్నాయి. ఈయన తెచ్చే గొర్రెలన్నీ పెద్ద గొర్రెలే తెస్తూ ఉంటారు. సో చూద్దాం, అడిగి తెలుసుకుందాం. పిల్లలు చాలానే ఉన్నాయి. అదే ఒక వారం రోజులు, 10 రోజుల పిల్లలు అలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో చూసుకుంటా వద్దాం. కొన్ని అమ్ముడిపోతూ ఉన్నాయి, బేరాలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుంటా వద్దాం. ప్రస్తుతానికి ఒక 2 బళ్ళు లోడ్ ఎక్కి ఉన్నాయి. ఆ 2 బళ్ళని మాట్లాడదాం. దీని గురించి అడుగుదాం ఫస్ట్. ఇది ప్రతి శుక్రవారం రోజు సంత జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి ఒకే దూరం ఉంటుంది. మీరు శుక్రవారం రోజు గొర్రెలు కొనాలంటే శుక్రవారం రోజు తెల్లారుజామున 5కి 6 కల్లా వచ్చేస్తే చాలు మార్కెట్లోకి. పొట్టెల పిల్లలు కొనాలంటే మీరు గురువారం రాత్రి రావాలా. గొర్రెలు కొనాలంటే తెల్లారుజామున వస్తే చాలు. అడుగుదాం ఒకసారి. సో పిల్లలన్నీ చూస్తున్నారు కదా, చాలానే ఉన్నాయి పిల్లలు కూడా. గొర్రె పిల్ల ఉన్నట్టుంది. ఎలా చెప్పినారు? 50-60 గొర్రెలకు 50 పిల్లలు ఉన్నాయి. 40,000 దాకా చెప్పింది. 40 పైన బేరం ఉంది. గొర్రెలన్నీ మార్కెట్లో తెచ్చే వాళ్ళలో ఒక 3లో టాప్ 3లో అయిన ఉంటారు. పెద్ద సైజు గొర్రెలు తెస్తూ ఉంటారు. సో 40,000 పైన అనేది బేరం చెప్పినారు. పిల్లలు 60 గొర్రెలకు 50 పిల్లలు, 10 పిల్లలు తక్కువ ఉన్నాయి. కట్ట చూడడానికి చాలా పెద్దదిగా ఉంది, బాగా కనిపిస్తూ ఉంది. సో లోపలికి వెళ్ళేస్తే అక్కడ ఒక బండి వెళ్ళిపోయింది. మనం మాట్లాడుకునే లోపలే ఇంకొక బండి ఉంది. అక్కడ వెళ్ళి ధర అడిగి తెలుసుకుని వస్తాం. అట్టా పోయేసి ఈ బండి లోడ్ అయిపోయింది. అక్కడేమో లెక్కలు కట్టుతూ ఉన్నారు. ఎంతకైందో అడిగి తెలుసుకుందామని. ఈ బండిలో జీవాలు బాగానే కనిపిస్తున్నాయి, పెద్ద సైజే కనిపిస్తున్నాయి. కొద్దిగా గొర్రెలు బాగానే కనిపిస్తున్నాయి. ఎంతకైనాయో అడిగి తెలుసుకుందాం. బండిలో డబ్బులు కడుతున్నారు, అక్కడ కడుతున్నారు. సో నిన్న కర్నూలు నుంచి వచ్చారు అన్నవాళ్ళు. నాకు లొకేషన్ పంపించమంటే లొకేషన్ పంపించాను. పర్వాలేదు, గొర్రెలు సైజులు బాగానే ఉన్నాయి. పిల్లలు ఏం లేవు, అన్ని వట్టి గొర్రెలకి. ఇది పిల్లలు తీసినట్టున్నారు, సూడి గొర్రెలు ఉన్నారు. తీస్తున్నా, రాండి ఇటు వచ్చేయండి. సో గొర్రెలు అయితే పెద్ద సైజులోనే ఉన్నాయి. అడుగుదాము. ఏం పేరు అన్నారు బాబాయ్? తిప్పన్న. ఏ ఊరు బాబాయ్? అలువాల, కర్నూలు దగ్గర. ఎన్ని గొర్రెలు ఇప్పుడు ఇవి? మొత్తము 35 జీవాలు కొన్నారు. గొర్రెలు సూడి మీద ఉన్నాయి లేదా పిల్లలు తీసేసినట్టు ఉన్నాయి? దీంట్లో పిల్లలు తీసేసినారు. పిల్లలు తీసేస్తున్నారు. 4 పిల్లలు మాత్రం ఉన్నాయి. 4 పిల్లలు వచ్చాయి 33 గొర్రెలకి. ఎంత పడింది బాబాయ్ జత ధర? 26,200 అనేది జత పడింది. సో బండి మీరే అక్కడి నుంచి తెచ్చేసారు? ఇక్కడే మాట్లాడారా? అంటే నిన్న బస్సుకు వస్తూ నాకు ఫోన్ చేశారా? సంతోషం బాబాయ్. అవునవును, ఎండ పడుతుందా? మంచిది, మంచిది బాబాయ్, కలుద్దాం. సో అన్న వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు. మనం వెనకాల కూడా కొన్ని బ్యాచ్లు ఉన్నాయి, చూసుకుంటా పోదాం. ఈ బ్యాచ్ని అడుగుదాం. ఈ బ్యాచ్లో కొన్ని పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి దీంట్లో. ఒకసారి అడుగుదాం. ఈ బ్యాచ్ కొద్దిగా చూద్దాం. కట్ట కూడా చిన్నదిగా ఉంది, పిల్లలు కూడా ఉన్నాయి. సో జతకు ఒక పిల్ల ఉండొచ్చు నా లెక్క ప్రకారం. జతకు ఒక పిల్ల ఉందన్నా? జతకు ఒక పిల్ల ఉంది. పిల్లలు వారం 10 రోజుల పిల్లలే ఉన్నాయి. ఏం చెప్తున్నారు? నిండు సూడి గొర్రెలు కూడా ఉన్నాయి. 15 రోజుల్లో కూడా అయినట్టు గొర్రెలు ఉన్నాయి దీంట్లో. ఎలా చెప్పినారన్నా? 28,500 అనేది బేరం చెప్పినారు. 6 గొర్రెలకు పిల్లలు తక్కువ. సో చూస్తున్నారు కదా, చాలా రోజులైంది. అంటే ఇంచుమించు 4-5 నెలలు అయిపోయింది గొర్రెల వీడియో తీసి మనం.
చాలా రోజులు అయిపోయింది గొర్రెలు వీడియో తీసి. 28,500 28,500 బేరం చెప్తున్నారు. వారం రోజులు 10 రోజుల పిల్లలు ఉన్నాయి, 6 పిల్లలు తక్కువ ఉన్నాయి, మిగతాయి నిండు సూడి మీద ఉన్నాయి అనేసి చెప్తా ఉన్నారు. ఆ 4-5 కూడా పిల్ల వెళ్ళిపోయింది మళ్ళా. సరే చూసుకున్నా ఇటు పక్కకు వెళ్దాం. ఇంకా వస్తానన్నా ఒక పిల్ల. సో దీంట్లో కూడా పిల్లలు కనిపిస్తున్నాయి. పిల్లలు పెద్దగా లేవు దీంట్లో, ఒక 2-3 పిల్లలే ఉన్నాయి. బయట నుంచి లోపలికి వెళ్ళిపోదాం అంటే కార్నర్లో ఉండేటివి చూసుకుని వద్దాం అనేసి ఇటు వచ్చాను. సో బయట నుంచి లోపలికి వెళ్దాం. గొర్రెలు ఈరోజు కొద్దిగా తక్కువగానే వచ్చాయి అనేసి అంటున్నారు. అంటే మనకు ఉండే పొజిషన్కి ఇక్కడ లేట్ అయిపోతూ ఉండింది, అందువల్ల మేము వచ్చేటప్పటికి తక్కువ కనిపించేట. ఈరోజు తొందరగా వచ్చాం, అయినా కానీ గొర్రెలు తక్కువ వచ్చున్నాయి అనేసి అంటున్నారు. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకున్నాం. ఈ బ్యాచ్ వచ్చేసి 8 పిల్లలు ఉన్నాయి, 29,500 అనేది బేరం చెప్పున్నారు. ఎన్ని గొర్రెలు మొత్తం ఇవి? 36 గొర్రెలకు 8 పిల్లలు ఉన్నాయి, 29,500 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కొని ఉన్నట్టున్నారు. కొన్నారా బేరం పెట్టున్నారా? మీరు కొన్నారనా? మీరు కొన్నారు? అచ్చా అమ్మడానికి వచ్చింది. ఓకే, 29,500 అనేది బేరం చెప్తున్నారు. ఈ బండికి ఎత్తేస్తున్నారు, అమ్ముడిపోయినట్టున్నాయి. ఒకసారి అడుగుదాం మనం, అటు పక్కకు వెళ్ళి అడుగుదాం. ఇటు పక్క ఉన్నాయి పిల్లలు, సగానికి సగం కనిపిస్తున్నట్టున్నాయి. ఒకసారి అడుగుదాం. ఎన్ని గొర్రెలు, ఎన్ని పిల్లలు? 18 గొర్రెలు, ఎంతకైనా 31,000. 18 గొర్రెలు 12 పిల్లలు 31,000 మీద కొని ఉన్నారు. దీంట్లో పిల్లలు కొద్దిగా పెద్ద పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కనిపించేటివి 4 వచ్చేసి ఒక వారం 10 రోజుల పిల్లలు ఉన్నాయి, మిగతా కొద్దిగా పెద్దగా కనిపిస్తున్నాయి. సో ధర మీరు విన్నారు కదా, 31,000 ఎంతో చెప్పినారు. ఇది అమ్ముడిపోయినాయి, బండికి ఎత్తుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ బండికి ఎత్తేస్తున్నారు. సో ఇటు వెళ్దాం. ఈ కట్ట కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఆయన చెప్పడు మనకు బేరం, అయినా వెళ్ళి అడుగుదాం మనం. సో ఈ బ్యాచ్ని అడుగుదాం ఒకసారి. పిల్లలు దీంట్లో కూడా పిల్లలు కనిపిస్తున్నాయి. వారం రోజుల పిల్లలు ఉన్నాయి, 10 రోజుల పిల్లలు ఉన్నాయి. జతకు ఒక పిల్ల ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏమన్నా జతకు ఒక పిల్ల ఉందన్నా? ఏమన్నా జతకు ఒక పిల్ల లెక్కన ఎలా చెప్పినా అన్న బేరం ఇది? మీరు చెప్పండిలే, వినుకొని పోతా. చాలా రోజులైంది, ఎలా ఉన్నాయి బేరాలు తెలియదు కదా, ఏం చెప్పినారు అనేసి. 35 గొర్రెలు, 25 పిల్లలు, 22.5 చెప్తున్నారు. 35 గొర్రెలు, 22 పిల్లలు, అంతవరకు ఓకే. 22.5 అనేది కష్టం కొద్దిగా. నిజంగానేనా? సరే అడుగుదాం. ఏదో ఎత్తుకొని వెళ్తున్నట్టున్నారు, బేరం అయిపోయినట్టున్నది. అది కూడా చూసుకొని వద్దాం ఒకసారి. నేను స్టార్టింగ్ వీడియోలో అయితే చెప్పాను కదా, ఆయన చెప్పడు బేరం అనేసి. ఆ బ్యాచ్ని అడుగుదాం, లేదు ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది, దానికంటే ముందు దాన్ని అడుగుదాం. దావుది అయిపోయినట్టున్నాయి. పదాల వరకు తీసేస్తున్నారు దీంట్లో, పదం పిల్లల వరకు, పెద్ద పిల్లల వరకు తీసేస్తూ ఉన్నారు. ఆయన హడావుడిలో ఉన్నాడు. ఇప్పుడు బేరం అడగడం కరెక్ట్ కాదు. 4 పదాల వరకు తీస్తున్నారు దాంట్లో. సో మళ్ళా వచ్చి చూద్దాం. ఆ 2 కట్టలను అడుగుదాం. ఇటు పోదాం, అవతల కట్టను అడుగుదాం. ఈ కట్ట కాదు, అవతల కట్టను అడుగుదాం. సో ఇది కూడా కట్ట ఆగిపోయింది, బేరం మేము లేకుండా. 27,000 అనేది బేరం చెప్తున్నారు. పిల్లలు అయితే కనిపిస్తున్నాయి దాంట్లో. ఒక 8 పిల్లలు ఉన్నట్టున్నాయి కదా, 8 పిల్లలు ఉన్నట్టున్నాయి. 27,000 అనేది బేరం చెప్తా ఉన్నారు. అదేదో బండి గెస్తున్నట్టున్నారు, దాని దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. మార్చల్లా పొట్టేళ్ళు కొన్నారా? అమ్ముతాను. 28,000 జత, 48,000. మార్చల్లా పొట్టేళ్ళు, 2 పొట్టేళ్ళు ఉన్నాయి. సో ఈ బ్యాచ్ బేరం జరుగుతుందా లేదంటే పట్టుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకుంటున్నారు, దీంట్లో సెలక్షన్ చేసుకుంటున్నారు. వాళ్ళ గొర్రెలు పట్టుకుంటున్నారు, ఎంత అనేది తెలియదు. ఒట్టి గొర్రెలే లాగుతున్నారు, బేరం ఏం తెలియలేదు ఇంకా. ఒట్టి గొర్రెల వరకు వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఎంతకు అడుగుతున్నారు, ఎంతకు చెప్పినారు లేదా ఎంతకు అడుగుతున్నారో తెలియదు. ఒట్టి గొర్రెలు మాత్రమే పట్టుకుంటున్నారు వాళ్ళు. అది అక్కడ తాడేసుకుంటా. ఇలాగా 5-10 పట్టుకోవాలంటే వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు 50-40 ఉన్నాయి ఇవి. దాంట్లో 5-10 గొర్రెలు వాళ్ళు పట్టుకోవాలనుకుంటే 38,000కు తెగిందంట. 38,000కు ఆ బ్యాచ్ తెగింది. దీంట్లో నుంచి పట్టుకునేటివి 5-10. ఈ పిల్ల తల్లులు కట్ట కనుక మాట్లాడితే 40,000 పైన చెప్తున్నారు. 40,000కు పైన పిల్ల తల్లులు. పిల్లలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే నేను చెప్పేది అలా కాదు, పిల్లలు ఉంటే
40,000 పైన చెప్తున్నారు. మీరు చూపిస్తే ఎందుకు చూడమా? మీరు చూపించకుండా పరదా వేసుకుంటున్నారు. ఎన్నివా ఏం చెప్పినా? ఎంత చెప్పినారా? 32,000తో వాళ్ళు పట్టుకుంటున్నారా? ఎన్ని గొర్రెలు? 20 గొర్రెలు వచ్చేసి 32,000 కింద బేరం తెగిపోయేసి గొర్రెలు పట్టుకుంటున్నారు. దాంట్లో పిల్లలు వేసినట్టున్నారు. అది 5 పిల్లలు వచ్చినాయి. 32,000 తోటి ఒక బ్యాచ్ పోయింది. మిగతాయి అంటే ఎంత చెప్తావా జత? చెప్తాను 26,000. ఇప్పుడు ఆ 20 తీసేసిన తర్వాత 26,000 అనేది చెప్తున్నారు. ఆ 20 ఉండుంటే ఇంకో లెక్క ఉండేది ధర వచ్చేసి 30 గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు వాళ్ళు పట్టుకుంటున్నారు. 32,000. 20 గొర్రెలు పట్టుకుంటున్నారు 32,000కి. సో ఈ బ్యాచ్ వచ్చేసి 26,000కి బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మనం దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకునేసి బేరాలు చేసుకుంటే వేరే లెక్క. బేరం చెప్పడం ఒకటి, ఫైనల్ అయ్యేటప్పటికి ఇంకొకటి అవుతుంది. సో గొర్రెలు బాగానే ఉన్నాయి. 32,000కి 20 పిల్లలు 20 గొర్రెలు కొని ఉన్నారు. సో ఈ 2 బ్యాచ్లు ఒకే వ్యక్తివి. ఈ కట్ట అవతల కట్ట. ఏమన్నా ఎలాగున్నారన్నా? చాలా రోజులు అయిపోయింది వచ్చా. సో మనకు ఇంతకుముందు చెప్పాను కదా, సంతలో టాప్ క్వాలిటీవి ఒక 3 వస్తే 3లో టాప్ 3 ప్లేసెస్లో ఇవి ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు తెచ్చే గొర్రెలు అలాగే ఉంటాయి, అమ్మే ధరలు కూడా అలాగే ఉంటాయి. ఎట్టాగైనా అమ్మేస్తారు. 1, 2, 3 అలా అమ్మేస్తారు. 50 కట్టలు అమ్మేస్తారు. తిరిగి తీసుకొని పోయే సమస్య ఉండదు. మీరు స్టార్టింగ్లో అడిగినప్పుడు 30,000 అంటారు. దాంట్లో 10 తీసేసిన తర్వాత 28,000 అంటారు. ఇంకో 50 తీసేసిన తర్వాత 26,000 అంటారు. అలాగా రేట్లు అనేటివి మారుతూ ఉంటాయి. మొత్తం కట్ట మీద అయితే ఒకే బేరం ఉంటుంది అనమాట, వేరే రకంగా ఉంటుంది. సో దీని పిల్ల ఒకటి మిస్ అయిపోయింది అంటారు. అన్నా అన్నా ఎందుకు తీయండి? రండి పక్కకి రండి, బండి వస్తుందిలే. అన్నా వెళ్తున్నారా? అయిపోయింది ఇంకా? అవునన్నా, మంచిదన్నా, బయలుదేరండి. ఎన్ని కొన్నారా? వస్తా రేపు ఎల్లుండి వస్తా. రాలా, ఒక 4 నెలల నుంచి రాలా ఇక్కడికి, లోపలే ఉన్నా. రేపు వస్తా, ఆదివారం రోజు వస్తాను. తీసుకున్నాను, అందరినీ తీసుకుంటాను. ఎందుకు తీసుకున్నా? లైవ్ ఎట్లా ఇస్తారంటే చెప్పండి, నేను వచ్చేస్తా. జతలే? సరే, ఓకే. సో ఈ బ్యాచ్లో కూడా గొర్రెలు బాగున్నాయి. సూడి గొర్రెలు కూడా ఉన్నాయి, పిల్లలు కూడా ఉన్నాయి. అన్నీ కలిసి ఉన్నాయి దీంట్లో. సూడి గొర్రెలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. గొర్రెలు కూడా సైజ్ ఆ గొర్రె చూడండి ఎట్టుందో. ఎన్నో ఈత తెలియదు కానీ సైజ్ చూడండి ఎలా ఉందో. ఆ 2 గొర్రెలు కూడా చాలా భారీ సైజులో ఉన్నాయి. 2 కూడా వచ్చేసి అంత రావాలంటే 3 ఈత 4 ఈత అట్లా ఉండాలి. గొర్రెలు 2, 4, ఇది 6 గొర్రెలు పర్వాలేదు, మంచి సైజులో ఉన్నాయి. ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒక మాట. చాలా పెద్దవి కనిపిస్తున్నాయి. కొద్ది ఖాళీ గడుపు ఉంది కానీ పెద్ద సైజులో కనిపిస్తున్నాయి. ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. సో ఇవి వచ్చేసి 3వ ఈత, అదే అనింది నేను. అంత సైజు ఉన్నాయంటే 3వ ఈత 4వ ఈత గొర్రెలు ఉంటాయి. 28,000 చెప్తున్నారు. జతకు ఒక పిల్ల వేసి 28,000. గొర్రెలు అయితే మాత్రం మంచి హెవీ సైజులో ఉన్నాయి. పిల్లలు సన్న పిల్లలు ఉన్నాయి. కానీ 3వ ఈత 4వ ఈత, ఇది పాయింట్ ఏంటంటే 3వ ఈత 4వ ఈత గొర్రెలు ఉంటాయి, సైజులు ఉన్నాయి. సో ఇక్కడ ఒక కట్ట ఉంది. గొర్రెగొర్రెకి పిల్లనా? 10 గొర్రెలు సూటివి. 40 మొత్తమా? 70 గొర్రెల నుంచి 40 గొర్రెలు పట్టుకొని ఉన్నారు. 30 పిల్లలు ఉన్నాయి, 10 గొర్రెలు సూడి మీద ఉన్నాయి. బేరం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఏముంది బేరం? ఇలాంటి సూళ్ళు ఒక 10 ఉన్నాయి. ఇవి దీనికి బేరం వినేటప్పటికైతే నాకు దిమ్మ తిరిగిపోయింది. అంటే కొనేవాళ్ళు అడిగిన బేరం 38,000కి అడిగితే కూడా ఇవ్వలేదంట. 38,000కి అడిగితే కూడా ఇవ్వలేదు. ఈ రకంగా పిల్లలు ఉన్నాయి. 10 గొర్రెలు వచ్చేసి నిండు సూళ్ళ మీద ఉన్నాయి. 38,000కి అడిగినా ఇవ్వలేదు. 40 గొర్రెలు 30 పిల్లలు. గొర్రెలన్నీ సైజులో ఉన్నాయి. కడగలేదు వీళ్ళు, కడిగి ఉంటే ఇంకా బాగా కనిపించేది. సో కట్ట బాగానే ఉంది. అది కూడా పిల్ల లెక్కకే. 38,000కి అడిగినా ఇవ్వలేదు. 40,000కి పైన బేరం అనేది ఉంది. అది కూడా పిల్ల. ఎక్కువ శాతం కొదాలు కనిపిస్తున్నాయి పిల్లల్లో కూడా. అన్ని కొదం పిల్లలు. కట్ట మేపుకునే వాళ్ళకైతే మొత్తం కట్ట కొదం పిల్లలు ఉన్నాయి. 30 పిల్లలు కూడా గొర్రెలు సైజులు ఉన్నాయి. 38,000కి అడిగి అయితే
కుదరలేదు బేరం ఇది. 40,000 పైన అయితే ఇస్తాననేటట్టుగా ఉన్నారు ఇక్కడ. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. రేపు వారం ఇంకా బెస్ట్గా తీద్దాం. ఒక 4 నెలలు 5 నెలలు అయిపోయింది కదా సంతలోకి వచ్చి. సో రేపు వారం నుంచి మంచిగా తీసుకుందాం మళ్ళీ.